ఐవీఎఫ్‌కి, ఇక్సీకి అసలు బేసిక్ డిఫరెన్స్ అనేది ఏంటి? ఎవరికి మనము ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తామో, ఏ పేషెంట్స్‌కి ఇక్సీ అనేది సజెస్ట్ చేస్తామో, ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఈ ఐవీఎఫ్, ఇక్సీ అంటే బేసికల్లీ ఏంటి అంటే రెండు అనేది ఆల్మోస్ట్ సిమిలర్ ప్రొసీజర్సే. అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ అంటే, ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. దీంట్లో ఐవీఎఫ్లో ఒక చిన్న అడ్వాన్స్మెంట్ అనేది ఇక్సీ. రెండు అనేది బేసికల్గా మనము స్టార్టింగ్ అనేది చేసేదంతా సిమిలర్గానే ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. సో బేసికల్గా ఒక పేషెంట్కి ఐవీఎఫ్ అనేది చేస్తున్నాము అంటే వీళ్ళకి అసలు మనం ఏం చేస్తాము, డేట్ వచ్చినప్పుడు అంటే ఆడవారికి డేట్ వచ్చినప్పుడు వాళ్ళ స్కాన్ చూసుకొని అన్నీ బాగున్నాయి అంటే ఇంజెక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఎగ్ గ్రోత్ ఎలా అవుతుంది అనేది మానిటర్ చేసుకోవడానికి స్కాన్స్లో చూస్తాం. ఇలా చూసినప్పుడు వాళ్ళకి ఎంత డోస్ పడుతుంది అనేది అక్కడ ఆల్టరేషన్స్ అనేది చేసుకుంటాం. ఎప్పుడైతే గ్రోత్ అనేది యాడిక్వేట్గా వస్తుందో అప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటే అది ఎగ్ మెచ్యురేషన్ కోసము అన్నట్టుగా అర్థం అన్నమాట. అది ఇచ్చిన తర్వాత అరౌండ్ 34 to 36 hours మధ్యలో వీళ్ళకి చిన్న ఎనస్థీషియా ఇచ్చి ఆ ఎగ్స్ అనేవి పిక్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే మీకు ఇంటర్నల్ స్కాన్స్ అనేది చేస్తామో ట్రాన్స్వెజైనల్ స్కాన్, అదే విధంగా అదే ప్రోబ్కి ఒక నీడిల్ అనేది అటాచ్ చేసి కింది నుంచే మీ ఎగ్స్ అనేవి బయటికి పిక్ చేసుకుంటాం. ఆ రోజు మీ హస్బెండ్ శాంపిల్ అనేది తీసుకొని దాని నుంచే నెక్స్ట్ మనము ఎంబ్రియో ఫార్మేషన్ అనే చేసే ప్రొసీజర్ దగ్గరే మనకు బేసిక్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఎగ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీ హస్బెండ్ స్పర్మ్ ఏదైతే వాష్ చేస్తామో ఆ దాంట్లో నుంచి స్పర్మ్స్ అనేవి తీసుకొని ఒక మీడియాలో వదిలేస్తాం. ఇక్కడ ఆ స్పర్మే వెళ్ళి ఎగ్తోని కలవాలి. అంటే ఆ వీర్య కణాలకి ఏదైతే మొటిలిటీ అనేది ఉంటుందో ఆ మొటిలిటీ ద్వారా అది ఎగ్ సైడ్ వెళ్ళి అట్రాక్ట్ అయ్యి దానికి అతుక్కుంటుంది అనమాట. ఇది నార్మల్ ఐవీఎఫ్ ప్రొసీజర్. దాని తర్వాత ఇక్సీ అనేది ఏంటి, దీంట్లో ఎటువంటి మోడిఫికేషన్ అనేది మనం చేస్తే ఇక్సీ ప్రొసీజర్ అంటాము. ఇక్సీ అంటే మనమే మాన్యువల్గా ఒక స్పర్మ్ అనేది సెలెక్ట్ చేసుకొని, అంటే ఒక వీర్యకణాలలో ఆ గ్రూప్ ఆఫ్ వీర్యకణాలలో ఏవైతే యాక్టివ్గా ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్ లోపలికి మనమే ఇంజెక్ట్ చేస్తాం. అంటే ఒక్కొక్క ఎగ్ లోపలికి ఒక్కొక్క స్పర్మ్ని పంపించే పద్ధతిని ఇక్సీ ప్రొసీజర్ అని అంటున్నాము. ఎవరికి ఇక్కడ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాము, ఎవరికి ఇక్సీ అనేది సజెస్ట్ చేస్తాము. ఐవీఎఫ్ అంటే హస్బెండ్లో ఎటువంటి మొటిలిటీ ఇష్యూస్ అనేవి లేదు, స్పర్మ్ శాంపిల్లో ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, వైఫ్కి కూడా ఇంకా వేరే పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ లేవు, బట్ ట్యూబల్ ఇష్యూస్ వల్లనైనా కానీ ఇలాంటి ఇష్యూస్ వల్లనైనా కానీ వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్తున్నారు అంటే వాళ్ళల్లో ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ హస్బెండ్లో మొటిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, వేగంగా అంత ఫాస్ట్గా మొటిలిటీ అనేది లేదు, కొంచెం తక్కువగా ఉంది, అండ్ కౌంట్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉంది, ఇలాంటి కేసెస్లో తర్వాత వైఫ్లో ఏజ్ అనేది అడ్వాన్స్ అయినప్పుడు వాళ్ళల్లో ఏమవుతుంది అంటే ఏజ్ అడ్వాన్స్ అయినప్పుడు ఎగ్ నంబర్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క ఎగ్ మనం ఏదైతే రిట్రీవ్ చేస్తామో అది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. అందుకు ఇక్కడ మనము ఇక్సీ అనేది ఎందుకు సజెస్ట్ చేస్తామంటే ఒకవేళ మనం ఐవీఎఫ్ చేసాము, స్పర్మ్ వెళ్ళి ఎగ్తోని కలవలేదు అంటే ఆ ఎగ్ అనేది మనకి వేస్ట్ అయిపోతుంది, ఫర్టిలైజేషన్ అనేది జరగదు. ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, ఫలదీకరణ. స్పర్మ్ వెళ్ళి ఎగ్తోని కలిసే ప్రొసీజర్ని మనము ఫలదీకరణ అంటున్నాము. ఆ ఫర్టిలైజేషన్ అనేది జరగలేదు అంటే దాని ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అంటాము. అందుకు ఏజ్ అడ్వాన్స్ అయినప్పుడు ఎగ్ నంబరు అనేది తగ్గింది అంటే ప్రతి ఒక్కటి మనం యూటిలైజ్ చేసుకోవాలి, కాబట్టి వాళ్ళల్లో కూడా ఇక్సీ అనేది సజెస్ట్ చేస్తాం. ఇంకా కొన్ని కేసెస్లో ఎవరైతే పీసీఓ కేసెస్ అనేవి ఉంటారో వాళ్ళలో ఎగ్షెల్ అనేది చాలా హార్డ్గా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళల్లో కూడా స్పర్మ్ వెళ్ళి కలవలేకపోవచ్చు ఎగ్తోని, అంటే ఆ పెనిట్రేషన్ అనేది కాకపోవచ్చు. సో ఇలాంటి కేసెస్లో కూడా మనము ఇక్సీ అనే ప్రొసీజర్ అనేది సజెస్ట్ చేస్తాం. అంటే బేసికల్లీ రెండిటికి అనేది జరగాలి అంటే ఫర్టిలైజేషన్ అనేది జరగాలి. ఫర్టిలైజేషన్ ఎవరిలో అయితే జరగకపోవచ్చు అన్న థాట్ అనేది మనకు ఉంటుందో అలాంటి కేసెస్లో మనము కంపల్సరీగా ఇక్సీ చేయించుకోవాలి అన్నట్టుగా చెప్తాము. సో ఇక్కడ మనకు ఆ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అనేది ప్రివెంట్ అనేది చేస్తున్నాం. తర్వాత అయ్యే ప్రొసీజర్ అంతా రెండిట్లో సేమే, అంటే ఎంబ్రియో ఫార్మేషన్ డే 3కి వెళ్ళడం, డే 5కి వెళ్ళడం అనేది రెండిట్లో జరిగేది సిమిలర్గానే ఉంటుంది. అండ్ ఈ పేషెంట్కి మనము ఏ డే ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేయాలి, యూజువల్గా అంటే ట్రాన్స్ఫర్కి 5th డే ఎంబ్రియో అనేది 3rd డే ఎంబ్రియో కన్నా బెటర్ సక్సెస్ అనేది ఉంటుంది. అంటే 5వ రోజు బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో అంటాం మనము.
సో ఆ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ అనేది మూడో రోజు ఎంబ్రియో కన్నా సక్సెస్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏ పేషెంట్స్కి అయినా కానీ జనరల్గా బ్లాస్టోసిస్ట్ వస్తుంది అంటే ఆ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే బెటర్ సక్సెస్ రేట్స్ అనేవి ఉంటాయండి. ఇన్ కేస్ మీకు ఇలాంటి ప్రొసీజర్ అనేది సజెస్ట్ చేశారు, ఇక్సీ సజెస్ట్ చేశారు, వెళ్ళొచ్చా లేదా, ఏమైనా దాంతోనే మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అన్న డౌట్ అనేది కూడా చాలామందికి ఉంటుందన్నమాట. అంటే లైక్ పిల్లల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అని. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. మనం చేసేది ఏదైనా కానీ గుడ్ ఎక్స్పర్టీస్ అనే దాంతో చేసాము అంటే ప్రతి ఒక్క ప్రొసీజర్ అనేది మంచిగా జరుగుతుంది. అండ్ మీకు మ్యాక్సిమం ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేకుండా మంచి సక్సెస్ అనేది కూడా వస్తుందండి. థ్యాంక్ యూ.